ఓకే. అయ్యో ఆగండి 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 రే ఇంకా కొంత చేస్తాడు వెదవా రే ఇంకొకసారి ఏ ఆడపిల్లతోనైనా మిస్బిహేవ్ చేశావని తెలియాలి అడ్డంగా నరికేస్తా పోరా నన్నే కొడతారా? నేనెవరో తెలిసే నా మీద చేయి చేసుకుంటారా? చెప్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను. ఏడ్సావు ఒంటకొడతా. మా అత్తకి తెలిసినాడు పని వదులుతున్నాను. లేదంటేనా ఇప్పుడే టీవీ వాళ్ళని పేపర్ వాళ్ళని పిలిచి నీ బతుకు ఈది పాలు చేసుండేదాన్ని. నీ కోట్లేసి గల్పించిన జనాలే నిన్ను చెప్పు దెబ్బలు కొట్టి సంపేసుండటోలా. ఏ చిట్టమ్మా, ఆఫ్టర్ ఆల్ మిఠాయి అమ్ముకునేదానివి ఈ పని మనిషి గురించి వీళ్ళందరితో కలిసి సమాజంలో పేరు హోదా పలుకుబడి ఉన్న నన్నే అవమానిస్తారా? అందరూ కలిసి సామూహికంగా నా మీదే దాడి చేస్తారా? వదలను, మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఇంతకింతకి అవమానించి ప్రతిక్షణం భయంతో చచ్చిపోతూ కన్నీళ్లలో మునిగిపోతూ వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. అలా కనుక చెయ్యకపోతే నా పేరు మినిస్టర్ మంగరాజే కాదు. పొరపానికి మళ్ళా సన్నాసి చేసిన ఏదో పని చాలక ఛాలెంజింగ్లు చేస్తున్నావా? ఛాలెంజింగ్ లో నేను కూడా చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి నా ఇంటి చుట్టూ కనిపించావనుకో బొంగబెట్టి గుద్దడం కాదు, డొక్కసించేసి డోలు కట్టేసి తాడు కట్టి ఎండెత్తాను. తప్పుడదవా, పైకి నుంచే పోతాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు మీరు నోరు తెరుచుకొని చూడడం తప్ప ఒక్క మాట కూడా బయటికి రాదు. పోరా చూస్తున్నాండి పోరా. భయపడకమ్మా. ఇలాంటి ఎదవలకి భయపడితే జీవితకాలం భయపడుతూనే బతకాలి, ఎదురు తిరగాలి, పోరాడాలి. తప్పుడు పని ఎవరైనా చేస్తే నిప్పులాగా కడిగేయాలి. అర్థమైందా? అర్థమైందక్క. పోలీస్ కేసులేవే వద్దమ్మా. అలా చేసావే అనుకో మన లత పరువే పోతుంది. చిట్టమ్మ చెప్పింది కరెక్ట్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే మంచిది, లేదంటే లత పరువు పోగొట్టిన వాళ్ళం అవుతాం. ఎంతకి తెగించాడు వాడు. ఇప్పుడే వెళ్ళి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నన్ను ఆపద్దనయ్యా, ఆవేశపడకు ప్లీజ్. ఆగు వర్మ, ఆగు. నన్ను ఆపద్దనయ్యా. నా లత మీద చెయ్యేశాడంటే వాడి చావును వాడే కొని తెచ్చుకున్నట్టు. ఆ దేవుడే వాడి చావుని నా చేతిలో రాశాడు. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్. వర్మ ఆగు, వదిలేను. ఆగమని చెప్తున్నాను కదా, ఆగు. గొడవడితే పోయేది ఆడి పరువే కాదు వర్మ, మన లత పరువు కూడా. అందుకే ఆగుతున్నాను. లేదంటే ఈ పాటికి పోలీసుల్ని పిలిపించి అన్ని జైల్లో ఎట్టించడం వల్ల. సిట్టమ్మ చెప్పింది నిజమే. ఆడికి తగిన శాస్త్రం జరిగింది. మళ్ళీ మన లజ్జోలికి రావాలంటే ప్యాంటుతో అడుపుకుంటాడు పనికి మళ్ళీ ఎదవా. చూసావు కదా లత, ఎవరో ఒకరు నీ విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే వర్మ రక్తం మరిగిపోయి అతని కళ్ళు ఎరిపెక్కాయంటే కారణమేటో తెలుసా?
అతనికి నీ మీదున్న ప్రేమ. అవును లత, ఒంటరి ఆడదానివనే లోకువతో ఇలాంటి వెధవులందరూ నీ మీద కన్నేస్తారు. అవకాశం కోసం వేట కుక్కల్లా ఎదురు చూస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ వచ్చే భర్త నీకు అండగా నిలబడాలి. అవును సల్లి, నాకు తెలిసి వర్మ నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించరు. అతనైతేనే నిన్ను గుండెలు నెట్టుకొని చూసుకుంటాడు. ఏమంటావా? నేను చెప్పాలనుకున్నది వదిన అన్నయ్య చెప్పారు. ఇక నీ ఇష్టం లత, నిర్ణయం నీదే. నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త సమయం ఇవ్వండి. బ్రదర్, డోంట్ వరీ, త్వరలోనే గుడ్ న్యూస్ వింటావు. వదినా, నిన్న ఆ అంజిగాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పులిగాడు కోటిగాడు అనే వాళ్ళు అడ్డుపడ్డారని, అలా చేయటం వల్లే మీకు నిజాలు తెలియకుండా పోయాయని చెప్పావు. చాలా బాధ అనిపించింది వదినా. ఏడ్సత్తం మరిది. ఆ దేవుడు ఇంకెన్నాళ్ళు నన్ను నా తల్లిదండ్రులకి దూరంగా ఉంచాలనుకుంటున్నాడో తెలియదు, కానీ వాళ్ళు నేను కలిసి రోజు వచ్చేదాకా నిజం నా శవన పడేటట్టు లేదు. బాధపడకుదినా, తొందరలోనే మీ అమ్మ నాన్నని నువ్వు తప్పకుండా కలుస్తావు. వదినా, నగలు తీసుకొచ్చేసాను వదినా. దేనికి? అదే వదినా, నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను, నగలు పట్టుకొచ్చేసాయని ఫోన్ చేసి చెప్పావు కదా. అవును కదా, ఇప్పుడు వద్దులే. మా అమ్మ అక్కడే ఉంది. పొరపాటున నగలు చూసిందనుకో, నాకు చెప్పకుండా నగలు తీసుకెళ్లావా అని బాధపడుద్ది. ఈ హోలీ పండుగ అయిపోయాక తీసుకుంటానులే. సరే వదినా, అప్పటిదాకా నా కారులో ఉంచుతాను. అటగే, అలాగే అలాగే. ఒరే అవతారం, ఈ పానీయం తాగిన వెంటనే ఆ వర్మగాడికి లతకి మత్తెక్కడం ఖాయం. ఏదో ఒక మాయమాటలు చెప్పి వాళ్ళిద్దరినీ ఒకే గదిలోకి తీసుకెళ్లావంటే తప్పు జరిగిపోయింది బాబోయ్ అని గొడవ చేస్తాం. దాంతో చచ్చినట్టు ఆ వర్మగాడు లత మెళ్ళో తాళి కట్టడం చక్కా చక్కా జరిగిపోతాయి. ఏమంటావ్? అవునక్క. ఈ మత్తు మందు వాళ్ళిద్దరిని మొగుడు పెళ్ళాలని చెయ్యాలి. ఆ తర్వాత దాని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మనం నొక్కియాలి. అది కరెక్టేరా, కాని కాని
కమాన్ చిట్టి, దమ్ముంటే కొట్టి చూపించు. అక్క కొట్టక్క. కమాన్ చిట్టి, దమ్ముంటే కొట్టి చూపించు. చిట్టి ఆగండి 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 ఆగండిరా. ఆగండి ఆగండి. ఆగు. ఆడి ఆడి బాగా అలసిపోయినట్టున్నారు. మీకోసం చల్లని మజ్జిగ తెచ్చాను. చాలని మజ్జిగ కడుపు నిండా తాగండి. ఇప్పుడెందుకత్తా? తర్వాత తాగుతాంలే. అమ్మమ్మ అలా అనొద్దు. మీకోసమే ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చాను. మీరు తాగకపోతే నేను ఫీల్ అవుతాను. సర్లేమ్మా, ఈ లైవ్ తాగేస్తా. అలాగే తీసుకోరా. అందరికీ ఇవ్వు. ఇదిగో ఇదిగో తీసుకో బా, తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, ఇది మజ్జిగే కదా? అవునత్త, ఇది మజ్జిగలో లేదే. అది నేను చెప్తున్నా వినకుండా ఈ అవతారం ఇంగు వేశాడమ్మా. దాంతో అలా వాసనొచ్చుంటుంది అంతే. మజ్జిగలో ఎవరైనా ఇంగు వేస్తారేటే? చెప్పాను కదా అవతారం ఇంగు వెయ్యొద్దని. ఇప్పుడు చూడు చిట్టం ఎంత బాధపడుతుందో. ఇంగువైతే వేసారుగానే మజ్జిగ అయితే అదిరిపోయిందట. సూపర్. అవును బావా, అదిరిపోయింది. బా 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 బా. ఇవ్వరా? అమ్మా, ఇది నిజంగా మంచిదేనా? తలేంటమ్మా ఇలా తిరుగుతుంది? మత్తు పానీయం తాగితే తల తిప్పక కాళ్ళు చేతులు తిప్పుతాయేంట్రా? ఏంటి చిట్టి వాసన చూస్తున్నావేంటి? కొద్దిగా ఇంగు వేశావంతే, పర్లేదులే తాగేసేయి. నాకొద్దు, నేను తాగను. అమ్మా నాకోటి ఇవ్వండి అమ్మా. బావా వద్దు బావా, నా మాటను. చాలా బాగుంది చిట్టి మజ్జిగ, ఇంకో గ్లాస్ తాగుతాను. ఇచ్చేరా? లేవు భాస్కర్ కి రవికి ఇవ్వు. నాకోటి. నాకు నాకు ఇవ్వు. నాకు తీసుకురా. అలాగే అల్లుడు. వెళ్ళరా, త్వరగా తీసుకురా. త్వరగా.
నాకు తీసుకురా. రేయ్ అరవకండ్రా. చాలా బాగుంది. వద్దు బావా. నువ్వు తాగు. తీసుకొచ్చేసాను. ఆ, అల్లుడు, ఇవ్వరా, ఇవ్వు. ఇదిగో తీసుకో. బా బాబా వద్దు బావా, నా మాట విను బావా. చిట్టి మిఠాయి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. నాకు కూడా ఒకటి. ఇదిగో తీసుకో. అదా ఇది కదా హోలీ పండుగ అంటే. ఆ, ఇది కదా రంగుల పండుగ అంటే. ఒరే అన్నయ్య ఎక్కువ తాకురా. అందులో ఇంక వేసారో ఏమేస్తారో తెలియదు కానీ తాగిన దగ్గర నుంచి తల ఒక్కటి తిప్పుతుందిరా. ఏముండే కాంతమ్మ గారు, నేను ఒక గ్లాస్ తాగొచ్చా అండి? దాందే ఉంది. ఒక్కటి కాకపోతే రెండు తాగు. ఆ? ఇవ్వరా. అలాగే. సరే సరే నా మాట వినమ్మా, తాగుతామా. అక్క చాలా టేస్టీగా ఉందక్క, ఒక్క గ్లాస్ అక్క ప్లీజ్. తీసుకో తీసుకో. వాళ్ళకంటే ఇవ్వరా. అందరికి ఇచ్చేసారా? తాగదాం. తాగి తాగి. కాంతమ్మ గారికి ఫోన్ చేద్దామా, డైరెక్ట్గా వెళ్ళిపోదామా? వద్దులే, ఫోన్ చేసి వెళ్ళటం బెటర్. అందరూ మజ్జిగ తాగేసి Raj day. Today, come on. Today, come on. మన రవి కొడుతున్నాడు రా. పట్టు. Come on. రే అనియా, సాల్రా అనియా, తాకురా. సాల్రా. Ready? రే అనియా. ఆ, కొట్టు కొట్టు. హలో అవతారం గారు, నేను వచ్చానండి. మీ ఇంటి గేటు బయటే ఉన్నాను. ఒక్క నిమిషం అక్క, ఆ, ఆ డిఎన్ఏ అంజిగాడు వచ్చాడంట. అలాగేరా, లోపలికి రమ్మని చెప్పు. రేయ్ హలో, నువ్వు మెల్లగా లోపలికి వచ్చి. ఆ, అలాగేనండి. మిస్ అయిందక్క. అక్క, అంజు గడుపుతున్నాడు. ఇప్పుడు చూడు.
కొట్టు బావా కొట్టు. ఇప్పుడు చూడు లత, అలా కొడు కొండ పగిలిపోవాలి. అరే